దయచేసి ప్రార్థనలు ఎక్కించండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ కుమారుడు జగత్ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామములో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి కాల సమయమందు విలువైన మీ మాటలను నేర్చుకోవడానికి వచ్చిన మీ పిల్లలు మీ వాక్యంపై మనసు పెట్టి శ్రద్ధ భక్తి కలిగి నేర్చుకొనగలిగే మంచి ఆలోచన వివేకమును మీ బిడ్డలకు అనుగ్రహించండి. కుటుంబానికి, సంఘానికి, సమాజానికి అవసరమైన మీ మాట మా నోట ఉంచండి. సమయోచితముగా మాట్లాడే జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్లారా, సిరిగిరి వారి పుట్టినరోజు ఆహ్వానం అందరికీ కుటుంబీకులు తెలియచేశారన్న విషయం మనందరికీ తెలుసు. రేపటి దినం కింగ్ సైమన్ అనగా ప్రేమ్ కుమార్కు తన సతీమణి జాస్మికి దేవుడు ఇచ్చిన తొలి గర్భఫలం, మొదటి బహుమానం. కుమారుడు 365 రోజులు దేవుని దయ వలన, దేవుని కృపను బట్టి ఆ బిడ్డ దేవుని సంరక్షణలో బ్రతికాడు అని, దేవుడు ఆ బిడ్డను కాపాడి సజీవ లెక్కలో ఉంచాడు అని తల్లిదండ్రులైన వారు కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేశారు. ఇక ఈ రోజుకి మనకు నియమింపబడిన, మనం ఏర్పాటు చేసుకున్న అంశభాగం ప్రతి జాతి కోసం ఆయా జాతుల అన్నాం. చూడారా, వేదికను అలంకరించిన దైవజనులు, మా ఆత్మీయులు, పెద్దలు, గౌరవనీయులు జాన్ సార్ గారికి, వారి కుటుంబానికి, వేదికను అలంకరించిన దైవజనులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా ప్రత్యేకమైన వందనములు చెల్లిస్తూ ఉన్నాను. చేరు వచ్చిన మీ అందరికీ కూడా శుభములు చెల్లిస్తూ ఉన్నాను. పాఠంలోకి వెళ్ళిపోదాం. ప్రతి జాతి కోసం ఆయా జాతుల పిల్లరా, పరమందు ఉన్న తండ్రి పరిశుద్ధుడు ఈ దివ్య గ్రంథమైన బైబిల్ను మన మేలు కోరి వ్రాసి మన చేతికిచ్చాడు. ఈ గ్రంథంలో ఉన్న మహాజ్ఞానం మనిషికి అందాలని దేవుడు ఆలోచించి అందుబాటులోకి తీసుకుని వచ్చాడు. బైబిల్ ప్రపంచంలో ఉన్న ప్రతి జాతి మనుషులకు అందుబాటులో ఉంది. మనకు అందుబాటులో ఉండాలి అని అందుబాటులో ఉన్న ఈ పుస్తకాన్ని కొని ఇందులో ఉన్న మాటలు విని మారు మనసు పొంది ఆయనకి ఇష్టలుగా బ్రతకాలి అన్న ఆలోచనతోనే దేవుడు మంచి పుస్తకాన్ని మన చేతికిచ్చాడు. ఇందులో వ్రాయబడిన వాస్తవాలు మనం ఆలోచించగలిగితే ఆశ్చర్యం. బైబిల్ కనుక, బైబిల్లో వ్రాయబడిన మాట కనుక ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. ప్రతి జాతి కోసం ఆయా జాతుల, ప్రతి జాతి అనగా ఎవరు? భవిష్యత్తు ఎరిగిన దేవుడు తనకు పిల్లలు కావాలి అన్న ఆలోచన ఒక ప్రణాళికతో ఉన్నట్లుగా బైబిల్లో మనం చూడగలం.
దేవునికి భవిష్యత్తు తెలుసు, భవిష్యత్తులో ఏం చేయాలో తెలుసు, భవిష్యత్తులో ఎలా తన పిల్లలకు జన్మనివ్వాలో తెలుసు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రికలో దేవుడు భవిష్యత్తు జ్ఞాని అనే పదం ఉంటుంది చూడండి. ఒక మంచి మాట, బైబిల్ ఓపెన్ చేయండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి, అంటే తండ్రి అయిన దేవునికి ఏ జ్ఞానం ఉంది? భవిష్యత్తు జ్ఞానం. బాగా వినాలే. దేవుడు ప్రజెంట్ ఆలోచించేవాడు కాడు. మనిషి ఆలోచించవచ్చు, కానీ దేవుణ్ణి బట్టి ఏ మనిషి అయినా ఒక భవిష్యత్తు ప్రణాళికతో ఉండాలి, భవిష్యత్తు ప్రణాళికతో బ్రతకాలి. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకున్నవాడు తండ్రి. ఆయన అనాది సంకల్పములో తనకు పిల్లలు కావాలి అనుకున్నాడు. అనేకులు నాకు పిల్లలు కావాలి, అనేక మంది నాకు కావాలి. అందుకే ఆదాము ఈ భూమి మీదకి రాకముందు అనంతమైన విశ్వాన్ని చేశాడు. 6 అడుగులు ఆకారము కలిగిన మనిషి కోసం అనంతమైన విశ్వాన్ని దేవుడు కలిగించాడు. మనిషి ఆకారం ఎంతండి? మనిషి ఆకారం ఎంత? 6 అడుగులు, అంతేనా? 6 అడుగుల ఆకారము కలిగిన మనిషి కోసం సువిశాలమైన ప్రకృతిని దేవుడు చేశాడు. ఇది కూడా ఆదాము ఈ భూమి మీదికి రాకముందు జరిగింది. ఒక్కడిని చేశాడు. ఎవరిని? ఆదాము అనే విత్తనాన్ని నాటాడు. ఆదాము అనే విత్తనాన్ని దేవుడు ఈ భూమి మీద నాటి, ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని సాటి అయిన సహకారిగా అవ్వను జత చేసి, ఇరువురిని ఏకం చేసి, ఒక తండ్రిగా ఆయన ఆశీర్వాదాలు వారికి ఇచ్చాడు. ఏమని? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి. ఒకడైన ఆదాము, ఒక విత్తనం. ఎగ్జాంపుల్గా మీకు ఒక మాట చెప్పాలి. ఏమండి, ఒక విత్తనాన్ని తీసుకొని మీ ఇంటి పెరట్లో వేయండి. అది ఏ విత్తనమైనా సరే, అది మొలిచిన తర్వాత ఎన్ని విత్తనాలు వస్తాయి? అది ఎదిగి దానికి గింజలు పట్టినప్పుడు ఎన్ని ఉంటాయి చెప్పండి? 10ల్లో ఉంటాయి, 100ల్లో ఉంటాయి. ఒక విత్తనము ద్వారా 10లు 100లు వచ్చాయి, అవునా? వచ్చిన 10లు లేక 100ల విత్తనాలు మరలా మీరు వేయండి, ఎన్నొస్తాయి? లెక్కలు చెప్పండి. ఒక విత్తనం వేస్తే 10ల్లో 100ల్లో వచ్చాయి. అవి మరలా సేకరించి మరలా చల్లితే మరెన్ని వస్తాయి? 1000 వస్తాయి. మరలా 1000 విత్తనాలు సేకరించి మరలా వేస్తే ఎన్నొస్తాయి? లక్షలు. లక్షలు లక్షల విత్తనాలు మరలా సేకరించి మరలా వేయండి. మీకు అర్థమైందా? దేవుడు ఒక విత్తనాన్ని నాటాడు. ఎవరా విత్తనం? ఆదాము అనే విత్తనం. ఆ విత్తనము నుంచి ఈరోజు 800 కోట్లకు పైగా ఉన్నారు ప్రపంచ జనాభా. వీరందరూ రావడానికి మూలం ఎవరు? ఆదాము అనే ఒక విత్తనం. ఆ విత్తనములో నుంచి వచ్చిన విత్తనాలే ఈరోజు సమాజంలో ఉన్న మనుషులు. వాక్యపఠనం చదువుకున్నాం కదా, అక్కడికి మరలా ఒకసారి వెళ్ళి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు
17వ అధ్యాయము 26వ వచన భాగం చూడండి. 26వ వచన భాగం. మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి తండ్రి అయిన దేవుడు ఒకడైన ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి ప్రతి జాతి అంటే మీరేమనుకుంటున్నారు చెప్పండి. ఆ లాస్ట్ లో కూర్చున్న వారు ప్రతి జాతి మనుషులు అని రాయబడింది బైబిల్లో. ప్రతి జాతి మనుషులంటే దాన్ని ఎలా మనం అర్థం చేసుకుంటున్నాం? జాతులంటే మాకు తెలియదండి, జాతులు అంటే కమ్మోడని, అవునా, కమ్మ జాతి అని, మాల జాతి అని, లేదంటే ఇంకా మాదిగ జాతి అని ఉన్నాయి కదా జాతులు. జాతి అనగానే మనుషులు జాతులు అనుకున్నారు. వాస్తవానికి ఆలోచించగలిగితే ప్రతి జాతి మనుషులు అన్నాడు అంటే వారంతా మనుషులు. ఆ మనుషులకి ఇదిగో ఈరోజు మనుషులు పెట్టుకున్న ఈ కులాలు, ఈ వర్గభేదం ఇవన్నీ ఏమీ ఉండవు. మీరు బాగా ఆలోచించండి. ప్రపంచంలో ఉండే రెండు జాతులు. ఏ జాతులు చెప్పగలరా? ప్రపంచంలో ఉండే జాతులు ఎన్ని? రెండు. ఒకటి మగ, రెండు స్త్రీ. ఆడవారు, మగవారు. ఇందులో కొన్ని రకాలైన మనుషులు కనపడతారు. రకాలు ప్రాంతాన్ని బట్టి, భాషను బట్టి కొన్ని రకాలైన మనుషులు మనకు కనపడతారు. ఏమండి, చైనీస్ వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? చైనీస్ వాళ్ళు ఎలా ఉంటారు? పొట్టి జాతి అనుకుందాం, అవునా? పొట్టి జాతి. నీగ్రో జాతి నల్లగా ఉంటారు, హైటు ఉంటారు. అమెరికన్స్ వైట్, అవునా? నలుపు ఆఫ్రికన్, సౌత్ ఆఫ్రికా. వీళ్ళు మనుషులేనా? మనుషులే. కానీ ఇలా జాతులు ఉన్నాయా? ఏ జాతులు అవి? పొట్టి జాతి, పొడుగు జాతి, తెల్ల జాతి, నల్ల జాతి. రంగును బట్టి జాతులు అన్నాడు తండ్రి. కానీ ఈరోజు మనుషులు ప్రాంతాన్ని బట్టి, దానిని లేదా వారు చేసే వృత్తిని బట్టి జాతులనగా కులాలుగా విడదీసుకున్నారు. ఏమండి, చాకలి వాడు ఏం చేస్తాడండి? బట్టలు ఉతుకుతాడు, అవునా? అది కులమా, వృత్తా? మంగళవాడు ఏం చేస్తాడండి? మీకు వెంట్రుకలు పెరిగితే, తల వెంట్రుకలు కానీ గడ్డ కానీ పెరిగింది అనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? అంటే అది వృత్తా, కులమా? అది వృత్తి అవుతుందా, కులం అవుతుందా చెప్పండి? వృత్తి. అంటే మనిషి చేసే పనిని మనిషి ఎలా భావించాడు? కులం. మనిషి చేసే పనిని మనిషి కులంగా భావించాడు. ఒక మాట చెప్తారండి, 3 సంవత్సరాల వరకు మన ప్రపంచం అంతా లాక్డౌన్, అవునా? గడ్డాలు పెరిగిపోయి, మీసాలు పెరిగిపోయి, తల జుట్టు పెరిగిపోయి ఎంతో మంది ఇబ్బంది పడ్డారు కదా. ఆ టైంలో మీరు ఏం చేసి ఉంటారు ఒకసారి ఆలోచించండి. ఏం చేశారు? కుటుంబంలో ఉన్న తండ్రే పిల్లలకు ఏం చేస్తాడు? కటింగ్ చేస్తాడు, సేవింగ్ చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, సేవింగ్ చేశాడు కదా, కటింగ్ చేశాడు కదా అని చెప్పేసి మంగళోడు అందాం మన తండ్రిని?
ఉం? లేదు కదా, అలా అనకూడదు. ఇంకో మాట చెప్తాను. రోజు ఆడవాళ్ళు బట్ట ఉతుకుతారు. ఎవరివి? కట్టుకున్న భర్తలవి, కన్న పిల్లలవి. బట్టలు ఉతకడం అన్నది వారి వృత్తి, వారి ధర్మం, వారి సేవ. ఇప్పుడు రోజు బట్టలు ఉతుకుతున్నారని చెప్పేసి వారిని చాకలి వారు అందామా? అనలేం మనం. అంటే జాతులు అనగానే మనుషులు, అవి కులాలు కాదన్నది మనకు క్లారిటీగా దేవుడు చెప్పేశాడు. ఇంకో మాట, ప్రతి జాతి మనుషులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ప్రతి జాతి మనుషులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఎన్ని దేశాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా? ఎన్ని దేశాలు? దాదాపుగా 200 దేశాలు అని మాట్లాడుకుంటున్నారు. 200 దేశాలలో ఉన్నవారు ఒకడైన ఆదాము నుంచి వచ్చిన వారే. మరి వీరు బ్రతకాలి అంటే, మనుషులందరూ ఉనికి కలిగి చెలించాలి అంటే, మనిషిలో ఉన్న ప్రాణం నిలవబడాలి అంటే, ప్రాణానికి ఆధారమయ్యే ఆహారాన్ని కూడా దేవుడివ్వాలి. ప్రతి జాతి మనుషులు ఒకడైన ఆదాము నుంచి వస్తారు అన్నది దేవుడికి తెలిసినప్పుడు ఆయా జాతులను దేవుడు చెయ్యలేదా అన్నది ప్రశ్న. ఏమండి, పాట మీకు సింపుల్గా అర్థం కావడానికి చెప్తున్నాను. దేవుడు ప్రతి జాతి మనుషులను చేసినప్పుడు ప్రతి జాతికి అవసరమైన ఆహారం అవసరత ఉంటుంది అన్న ఆలోచనతో ఆయా జాతులను చేశాడా లేదా? ఏంటండి ఆయా జాతులు? ప్రతి జాతి మనుషులు అంటే ఆదాము నుంచి వచ్చిన వారు అని అర్థమైపోయింది. మరి ఆయా జాతులు అన్నాం కదా, ఆయా జాతులు అంటే ఏ జాతులో తెలుసా? ఒకసారి బైబిల్ చూడండి. ఆదికాండంలో ఒక చక్కటి మాట మనం చూడగలిగితే ప్రియులారా, ఆదికాండం 1వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. 25వ వచనం, ఆదికాండం దేవుడు 1వ అధ్యాయము 21వ వచనం. దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం అనేది అండర్లైన్ చేసుకోనండి బైబిల్లో. ఆయా జాతుల ప్రకారము ఏం చేశాడట? అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూసెను. ప్రతి జాతి మనుషుల కోసం దేవుడు ఏం చేశాడట? ఆయా జాతులు అంటే ప్రపంచములో నలుమూలల 4 దిక్కుల వైపు ఆయా జాతుల వారు నా పిల్లలు ఉంటారు భవిష్యత్తులో. ఈ నలుమూలల 4 దిక్కులు ఉన్న వారికి, ఆయా జాతులుగా ఉన్న వారికి ఆయా జాతులను నేను ఇవ్వాలి. ఏంటంటవి? అడవి జంతువులు, పక్షులు, పురుగులు, పశువులు. ఏమండి, ఈరోజు ప్రపంచములో ఉన్న మనుషులలో అందరూ ఒకే రకమైన ఆహారం తింటున్నారా? చెప్పండి. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఒకే ఆహారాన్ని తింటున్నారా, లేదా ఆయా జాతులుగా ఉన్న వాటిని తింటున్నారా? ఆయా జాతులు. చైనా దేశంలో ఉన్నవారు తినే తిండి వేరు. ఏం తింటారు తెలుసా? చైనీస్ వాళ్ళు. అది మీరు చూస్తే, యూట్యూబ్లో చూస్తే మీరు రాత్రికి అన్నం తినలేరు. ఏం తింటారు వాళ్ళు? కప్పలు, పాములు, తేళ్ళు, ఎలుకలు, కుక్కలు, ఏమండి, కొండ పింజర్లు,
గబ్బిలాలు. మీరు తింటారా? మీకు ఏమైనా కావాలా? పార్సల్ తెప్పిస్తాం. మీరు తినలేరు. ఏవి? కప్పలు, ఎలుకలు. కప్పను చూసేసరికి మనకు అబ్బో దెబ్బరెక్కిపోతుంది. కప్పను చూస్తే అసహించుకుంటాం. ఎలుకను చూస్తే భయం. అదే పావును చూస్తే పరారు. అలాంటివి మీరు తింటారా? తినరు. మనకెళ్ళి ఏం తింటారు? గొర్రెలు, మేకలు, కోళ్ళు, పొటెన్లు, ఇంకా చేపలు, ఎద్దులు. చెప్పేటండి ఎద్దు మాంసం మనకి ఆదివారం కాగానే ఒక 30,000 ఎద్దు రావాలి ఆలహరికి. రేపు కూడా మీకు ఏవో తెగిపోతాయి. రేపు కొన్ని తెగుతాయి. ఏర్పాటు చేశారు కదా మన కార్యక్రమాన్ని. రేపటికి ఉంటుంది మీకు స్పెషల్ ప్రేమ విందు. ప్రేమ కుమార్ మీకు ఇచ్చే విందు ప్రేమ విందు. ఆయా జాతులంటే చైనా దేశంలో ఉండేవారు తినే తిండి వేరు. ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి కదండి. టకటక కొన్ని దేశాలు చెప్పండి. ఆఫ్రికాలో ఉండేవారు తినే తిండి చూసారు మీరు? ఎలాంటి మాంసం తింటారు వాళ్ళు? పచ్చి మాంసం అండి. ఉడతలు, మిడతలు. ఏమండి మీరు తింటారు మిడతలు? మిడతల్ని చంపుతాం మనం స్ప్రే మందులు కొట్టేసి. అక్కడ ఉడతల్ని పెంచుకొని తింటారు. అంటే దేవుడు తన పిల్లలు బ్రతకడానికి ఆయా జాతులను చేశాడు. ఒక చైనీస్ వాళ్ళకి, ఆఫ్రికా వాళ్ళకి, ఒక జపాన్ వాళ్ళకి ఎన్ని దేశాలైతే ఉన్నాయో అన్ని దేశాలకు సంబంధించిన ఆహార పదార్థాలు ఇచ్చాడండి. ఆయా జాతుల నడుచమండి. ఆయా జాతులు, కోళ్ళలో జాతులు, పక్షుల్లో జాతులు, పురుగుల్లో జాతులు, మొక్కల్లో జాతులు, చెట్లలో జాతులు, ఫలవృక్షముల్లో జాతులు. ఎన్ని జాతులండి! ఇంకా చూస్తారా? అదే ఆదికాండం 1వ అధ్యాయము 11-12 వచనాలు చూడండి. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము. చూడండి, అదే ఆ పదాన్ని మీరు అండర్లైన్ చేయాలి. తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగా కాని పలుకగా ఆ ప్రకారమాయను. ఇక్కడ ఏ జాతులు వచ్చాయి? విత్తనములిచ్చు చెట్లు, ఫలవృక్షములు, గడ్డి. ఎన్నొచ్చాయండి? ఇంకా అలా మీరు చదువుకుంటూ వెళ్ళిపోతే జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములు అన్నాడు. అవి కూడా ఆయా జాతులే. చేపల్లో జాతులు లేవా? ఏమంటే మొన్న ఒడిశా ప్రాంతానికి వెళ్ళానండి. ఒడిశా ప్రాంతం అనగానే అక్కడంతా ఇంకా బీచ్ కదండి. అంత బంగాళాఖాతం, సముద్రం, చేపలండి, విపరీతమైన చేపలు. వెళ్ళినప్పటి నుంచి చేపలే చేపలు, చేపలే చేపలు. ఏమండి ఒక చేప 1 కిలో 1200 అండి. అక్కడ అంత ఖరీదైన చేప. వాక్యం చెప్పడానికి వచ్చారు కదా దైవ సేవకులని, మాకు కూడా వండి పెట్టారు. 1 కేజీ చేప 1200. మీరు తింటారా దాన్ని? మన ఊర్లోకి వచ్చేవారు కిలో 200 అమ్మ అంటే, ఓ పోవయ్యా బాగా చెప్పావు, 100 రూపాయలకి ఇస్తావంటాం మనమైతే. కానీ అక్కడ ఖరీదైన చేపలు 1200 1 కేజీ. అంటే ఆయా జాతుల ప్రకారం ఆ చేపల గురించి చూడండి. ఎన్నో వచ్చిన అది 21 వచ్చిన ఆదికాండం 1:21. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెలించు వాటన్నిటిని దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షి ఆయా జాతులకు ప్రతి జాతి. మీకు అర్థమైందా పాఠం?
ఏంటండి ఆది కాండంలో ఇంత సింపుల్గా ఉందా? అవునండి. ప్రతి జాతి కోసం ఆయా జాతులు. అది పెట్టు వస్తా లైన్ చేంజ్ కొంచెం పళ్ళు పెడుతుంది పళ్ళు క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్లారా, ప్రతి జాతి కోసం ఆయా జాతుల అన్నం. ప్రతి జాతి ఎక్కడి నుంచి వచ్చారు? ఆదాము నుంచి వచ్చిన వారి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ప్రపంచ ప్రజలను దేవుడు పోషించుకోవడానికి, బ్రతికించడానికి ఆయా జాతులను ఇచ్చాడండి. అది ప్రేమ కాదా? దేవుని ప్రేమ కాదా? ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు గనుకనే ఈ లోకం అనే మనుషుల కోసం అనంతమైన లోకాన్ని కలిగించాడు. ఈ లోకం అనే మనుషుల కోసం దేవుడు అనంతమైన లోకాన్ని కలిగించి మనిషి పాదాల కింద పెట్టాడట. మనిషి పాదాల క్రింద భూమి చేసి భూమి దేవుడు నరులకిచ్చి ఉన్నాడట. అంత తీసుకున్నది. మనిషి బ్రతకాలంటే కావాలి ప్రాణానికి ఆధారమయ్యే ఆహారం. చెప్పాడా? చెప్పాడండి బైబిల్లో. ఒక మాట చూస్తారా? అపోస్తలుల కార్యములు పౌలు గారు ఓడ ప్రయాణంలో, ఏమండి ఓడలో ఉన్న వాళ్ళు బెంగతో ఉన్నారు, చచ్చిపోతాం మేము అని. ఇక మా భార్యలు, మా పిల్లలు, వారికి మేము దూరం అవుతాము అని బెంగతో ఉన్నారండి. బెంగతో ఉన్న వారి దగ్గరకు పౌలు గారు వెళ్ళి ఏమని మాట్లాడుతున్నారు చూడండి. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము 33-34 వచనాలు చూడండి. ఒక మంచి మాట. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమియు పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని ఉన్నారు గనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నానయ్యా. ఇది మీ ప్రాణరక్షకునకు సహాయమగును. ఇదిగో నేను తీసుకొని వచ్చాను ఆహారం. ఇది తింటే మీరు బ్రతుకుతారు, తినకపోతే చస్తారు. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయం. ప్రాణం నిలవబడాలి అంటే ఆ ప్రాణానికి ఆధారమయ్యే ఆహారం మన కళ్ళ ముందుకు రావాలి. అది పండు కావచ్చు, కాయకూర కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, పక్షులు కావచ్చు, చేపలు కావచ్చు, జంతువులు కావచ్చు, ఎనిబడి ఏదైనా సరే మనిషి ప్రాణం నిలవబడాలి అంటే ఆహారం అన్నది అతని దగ్గరకు రావాలి. అయ్యా మీ ప్రాణానికి ఇది సహాయపడుతుంది. అప్పుడప్పుడు కూడా చూడండి, అన్నము తినకుండా మొండిగా ఉన్న వారిని కూడా తల్లిదండ్రులైన వారు అడుగుతూ ఉంటారు, బ్రతిమాలుకుంటారు, నాయనా భోంచేయరా, నాయనా భోంచేయి, అమ్మా భోంచేయి. ఎందుకు అడగాలి? ప్రాణానికి ఆధారమయ్యే ఆహారాన్ని మానేస్తే నీ ప్రాణాలు పోతాయి కొడుక, నీ ప్రాణాలు పోతాయి. దేవుడు మనలో ఈ ప్రాణము నిలవబడాలి అని, ఈ ప్రాణం తన కోసం వాడాలి అని ఇదిగో ప్రకృతినే మనకు దానం చేశాడు. ఈ ప్రకృతిలో ఆయా జాతులను పెట్టాడు. ఏ జాతికి సంబంధించిన వాళ్ళు ఆహారాన్ని తినండి. ఏమండి మంచు ఉండే ప్రాంతం ఏదండి? అది మంచు ఉండే ప్రాంతాలు, హిమాలయ. ఆ మంచు ఉండే ప్రాంతాలలో ఉన్న వారికి ఆహారం ఎలా? జమ్మూ కాశ్మీర్ అంటాము, మంచు పర్వతాలు, మరి వారికి ఆహారం ఎలా? అంత మంచే. అక్కడ పంటలు పండే పరిస్థితి కనిపించదండి. మరి వాళ్ళకి ఎలా? అందుకే దేవుడు ఒక చక్కటి ప్రణాళికతో తన పిల్లలకు ఆహారాన్ని అందిస్తూ ఉన్నాడు. వారికి కూడా వారు బ్రతుకుచున్నారు. వారికి ఎలా తెలుసా? వారు తినే పండ్లు, వారు తీసుకునే ఆహారం
కొన్ని రోజుల వరకు ఆ చలి, భయంకరమైన చలి ఉండటం వలన బాడీకి వేడి కావాలి కనుక వేడి పదార్థాలను ఆ మంచు ప్రదేశాలలో దేవుడు ఉంచాడు. ఆ పదార్థాలు ఆహారం తినటం వలన వారి బాడీలో టెంపరేచర్, విపరీతమైన వేడి, ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలా పెరగటం వలన వారు అక్కడ బ్రతకగలరు. లేదంటే మంచు గడ్డల్లో వారు కూడా ఏమైపోతారు? గడ్డ కట్టుకొని చచ్చిపోతారండి. ఆ ప్రాంతాల్లో ఉన్న వారికి దేవుడు ఆహార పదార్థాలను ఇచ్చిన విధానం వేరు. ఎందుకు? బ్రతకాలి. వారు తినే ఆహారం వలన వారికి వేడి పుట్టాలి, లేదంటే చచ్చిపోతారు. ప్రాణానికి ఆధారమై ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు, ప్రాణాలను నిలవబెడుతున్నాడు ఆయన ప్రతి జాతి కోసం. అందుకే దేవుడు బైబిల్లో ఒక చక్కటి మాట తెలియజేశాడు. అదే అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము. ఆయన వలన మనము బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అనే పదం చూడండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 29 అనుకుంటాను చూడండి. 29వ వచనం, 28 చూడండి. 28 మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఎవరి యందట? మనం ఆయన వలన, ఆయన యందు బ్రతుకుచున్నాము. బ్రతుకుని ఇచ్చినవాడు, బ్రతకడకు నేర్పినవాడు తండ్రి. ప్రతి జాతి మనుషులు రావాలి అనుకున్నాడు, రప్పించాడు. ఆ ప్రతి జాతి మనుషుల కోసం ఆహారాన్ని సిద్ధపరచాలనుకున్నాడు. భవిష్యత్తు జ్ఞాని అయిన దేవుడు ఆయా జాతుల కోసం ఆయా జాతులను సృష్టించాడండి. అదే ఆయన కష్టం. ఆదికాండ 1వ అధ్యాయంలో మనకు కనిపించే దేవుని కష్టం అంటే దేవుడు తన కష్టాన్ని మనకు తెలియజేసుకున్నాడండి, ఆలోచించాలి అని. దేవుని వలన మనం బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. దేవుని కష్టాన్ని అనుభవించిన ప్రతి జాతి మనుషులందరూ కూడా చెడిపోయారండి. ప్రపంచంలో అందరు చెడిపోయారు. దేవుడు ఆకాశం నుండి చూశాడట. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఆకాశ మహాకాశములలో ఉన్న మహోన్నతుడైన దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అది ఏమైపోయిందంటే ఆదికాండం 6:12లో దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. చెడిపోయిందా? అవునండి. చెడిపోయిందా? అవునండి. చెడిపోయిన వస్తువును బాగు చేసుకోవడానికి బజార్కి వెళ్తావు నువ్వైతే, అవునా? నీ ఇంట్లో ఉండే వస్తువు చెడిపోతే చెడిపోయిన ఆ వస్తువును చేత పట్టుకొని బజార్కి వెళ్తావు. ఎందుకు? చెడిపోయిన దాన్ని బాగు చేసుకోవాలయ్యా, చెడిపోయిన వస్తువును బాగు చేసుకోవాలయ్యా, ఇది నాకు అవసరం. దినచర్యలో నిత్యవసరమైన వస్తువు చెడిపోయింది. చెడిపోయిన వస్తువు కోసం ఇంత తహతహలాడిపోతావే, చెడిపోయిన ఫ్యాన్ కోసమే నువ్వు అంతా ఆరాటపడతావే ఎండాకాలం అయితే, అవునా కాదా? మనిషి జాతి, ప్రతి జాతి మనుషులు చెడిపోయారు కనుక అందరూ అంతటా పాపము చేసి దేవుడిచ్చే ఉన్నతమైన పరలోకానికి దూరమయ్యారు, దేవుని సన్నిధిలో చచ్చిపోయారు. అవునండి. అందరూ అంతటా పాపము చేశారు, అందరూ చెడిపోయారు. మేలు చేయవాడు ఒక్కడును లేడు, అందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారన్నాడండి. ఎంత బాధకరమైన విషయం అండి. ఒక కొడుకు మన కుటుంబంలో చెడిపోతే తట్టుకోలేమే మనం, అవునా? ఒక బిడ్డ నీ కళ్ళ ముందు నువ్వు అనుకున్నట్లుగా బ్రతకనప్పుడు, నువ్వు చెప్పిన మాట విననప్పుడు, తన జీవితాన్ని చెడగొట్టుకున్నప్పుడు కన్న తల్లిగా కన్న తండ్రిగా నీకు ఎలా ఉంటుంది? ఆ బాధ, ఆ వేదన భరించలేదు. కానీ కోటాను కోట్ల మంది అందరూ ప్రతి జాతి మనుషులు చెడిపోతే
కన్న తండ్రి మనసు కలత చెందదా? కన్న తండ్రికి ఆవేదన రాదా? కన్న తండ్రి బాధపడడా? పడతాడండి. కీర్తనల గ్రంథం 53వ కీర్తన 2-3 వచనాలు చూడండి, మంచి మాట. కీర్తనల గ్రంథం 53వ అధ్యాయము 2-3 వచనాలు. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి భూమి మీద ఉన్న తన స్వరూపాలుగా పుట్టిన తన పిల్లలను చూశాడట. నరులను పరిశీలించెను. చూడటమే కాదు, పరిశీలన. ఎవరిలో ఎన్ని మంచి సుగుణాలు ఉన్నాయి, ఎవరిలో ఎలాంటి నాలాంటి స్వభావం దాగి ఉంది, పరిశీలన. అణువణువు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న మనిషి ఆకారములో ఉండే ప్రతి అణువును, ప్రతి ఆలోచనను ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. ఎక్కడైనా మంచి ఏమైనా ఉందేమో అని. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కొంచెమైన స్వస్థత లేదు. కొంచెమైన స్వస్థత లేదా? కొంచెమైన మంచి లేదా? లేదండి. ఏ మంచి లేని మనలను ప్రేమించిన ఒకే ఒక్క ప్రేమికుడండి, మనందరికి జన్మనిచ్చిన తండ్రి. ఏ మంచి లేని మనలను ప్రేమించాడు ఆయన. పాపము చేశాము, అపరాధులుగా మారిపోయాము, ఆయన సన్నిధిలో చచ్చిపోయాము. ప్రతి జాతి మనుషులందరూ చచ్చిపోయారు, పాపులుగా మిగిలిపోయారు. మరి ఎలా? ఆయన అనాది సంకల్పం మేరకు అనుకునింది ఒకటి, జరిగింది మరొకటి. ఆయన ఏమనుకున్నాడు? జగత్తు పుట్టక ముందే ఆయన అనాది సంకల్పంలో మనం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలని కోరుకున్నాడు తెలుసా? ఎఫెసీ పత్రిక 1:4-6 ప్రకారంగా మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే, మనందరి కోసం ఆయా జాతులను కలుగు చెయ్యక మునుపే, ఆదాము నుంచి ప్రతి జాతి మనుషులు రాక మునుపే భవిష్యత్తు ఎరిగిన దేవుడు తన ప్రణాళికలో, ఆయన సంకల్పంలో తన స్వరూపాలుగా పుట్టబోయే పిల్లలు ఎలా ఉండాలని కోరుకున్నాడు తెలుసా? పరిశుద్ధులు, నిర్దోషులు, నిష్కల్మషులుగా ఉండాలి. నిజమండి, తండ్రి ఎంత మంచి కోరిక కోరుకున్నాడండి. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా మీరు బ్రతకాలి నాయన. అందుకోసమే పవిత్రమైన ప్రకృతి, పవిత్రమైన ఈ లోకం. ఏమండి, ప్రకృతిలో పరిశుద్ధత ఉంది, కానీ పరిశుద్ధత, పవిత్రత ఎవరిలో లేదు? మనిషిలో లేదండి. ప్రకృతిలో పరిశుద్ధత, పవిత్రత ఉంది. నువ్వు కాయను చూసినా, పండును చూసినా, ఆకును చూసినా, నువ్వు సముద్రాన్ని చూసినా, ఆకాశాన్ని చూసినా, ప్రకృతిలో నువ్వు దేన్ని చూసినా అందులో ఉంది పరిశుద్ధత, అందులో ఉంది పవిత్రత. నువ్వు తలకు పెట్టుకుని ఒక పుష్పములో ఉందమ్మ పవిత్రత. నువ్వు రోజు వాసన చూసుకుంటున్నావే పూలు, పుష్పములు. రోజు పువ్వు అంటావు, గులాబీ పువ్వు అంటావు, మల్లె పువ్వు అంటావు, చామంతి అంటావు, గులాబీ, ఎన్నో రకరకాల పుష్పాలను ఇష్టపడే మీరు మీ తలలో ధరించుకునే ఆ పుష్పాలలో ఉంది పవిత్రత, పరిశుద్ధత. వాటిని ధరించే నీలో ఉందా పరిశుద్ధత, పవిత్రత? లేదండి. తండ్రి ఎంతో బాధపడుతున్నాడు. తన మనసు తన మీద నిలుపుకోలేదు, తన పిల్లల మీద నిలిపాడు. ప్రతిరోజు చింతిస్తున్నాడు ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, మన కోసం బాధపడుతున్నాడు. బాధపడుతున్న సన్నివేశాన్ని, కలత చెందుతున్న ఆ సన్నివేశాన్ని కళ్ళ ముందు ఉన్న యేసుక్రీస్తు వారు పరలోకంలో చూశాడు. నాయన, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎందుకు బెంగతో ఉన్నావు? చెప్పవా ప్లీజ్? కొడుకా, చెబుతాను. అందరి కోసం సువిశాలమైన ప్రకృతిని చేశాను. ప్రతి జాతి మనుషులు వస్తారనే, ఆ ప్రతి జాతి మనుషులు బ్రతకడానికి ప్రాణానికి ఆధారమయ్యే ఆహారాన్ని ప్రకృతిలో పెట్టాను. కానీ తిన్నారు, త్రాగారు, అన్ని అనుభవించారు, కానీ నాకు కాకుండా దూరమైపోయారు కొడుకా. నాకు కాకుండా నాకు దూరమైపోయారు.
నా దృష్టిలో వాళ్ళు చచ్చిపోయారు, నాకు వాళ్ళకి సమాధానం లేదు. మరి ఏం చేయమంటావు డాడీ? ఏం చేయమంటావు? వెళ్ళాలి నీవు. ఎవరు? యేసుక్రీస్తు వారిని పంపడానికి నియమించుకున్నాడు. నువ్వు వెళ్ళాలి. చచ్చిన నర సమాజాన్ని బ్రతికించడానికి, సమాధానము లేని నాకు నా పిల్లలకు సమాధానకర్తగా నువ్వు వెళ్ళాలి, సమాధాన పరిచి రావాలి. అలానే శత్రువులుగా ఉన్న వారిని నా పిల్లలుగా మార్చాలి. వెళ్తావా? వెళ్తాను నాయన, నీ మాట కాదంటానా? నీ ఆవేదన తీర్చడానికి, నీ కన్నీటిని తొడవడానికి కన్న కొడుకుగా ఆ శిలువనెక్కి ప్రతి జాతి మనుషుల కోసం ఒక్కడుగా వెళ్ళి ప్రాణం అర్పించి రక్షణనిచ్చి సంఘాన్ని స్థాపించి తిరిగి నీ దగ్గరకు తల ఎత్తుకొని వస్తాను నాయన. ఎవరు చెప్పారు ఈ మాట? యేసుక్రీస్తు వారండి. ప్రతి జాతి మనుషులందరూ పాపం చేశారు. పాపము చేసిన వారిని పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి పవిత్రుడైన, పావనుడైన, జగత్ రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఏతించారు 2024 సంవత్సరముల క్రిందట. చూస్తారా మాట? చూడండి ఎంత బాగుంటుందో. నిన్ను తన రక్తంలో కడగడానికి, నీకు పాప విమోచన లేక నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కలిగించడానికి నీకోసం వచ్చిన వాడయ్యా యేసుక్రీస్తు వారు. ఏమనుకుంటున్నావు? యేసంటే మత ప్రబోధకుడని, యేసంటే ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి చెందినవాడు అని లోకం మాట్లాడుకుంటుంది. కానీ యేసుక్రీస్తు వారు ఒక మతానికి, యేసుక్రీస్తు వారు ఒక వర్గానికి, యేసుక్రీస్తు వారు ఒక కులానికి, ఒక ప్రాంతానికి చెందినవాడు కాడు. యేసుక్రీస్తు వారు అందరివాడు. అందరివాడండి, అందరి కోసం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చూడండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, ఏలయనగా అందరి కొరకు ఒక్కడే మృతి పొందాడు. ప్రపంచములో అందరి కోసం, ప్రపంచములో ఉన్న ప్రతి జాతి కోసం ప్రాణం అర్పించిన మహనీయుడు చక్రవర్తి యేసుక్రీస్తు వారు మాత్రమే. అందరి కోసం మృతి పొందాడా? అవును. అందరి కోసం సిలువెక్కాడా? అవును. అందరి కోసమే తలపై ముళ్ళ కిరీటం ధరింప చేసుకున్నాడా? అందరి కోసమే కదా. బాధలు, కష్టాలు, శ్రమలు, అందరి కోసమే తన్ను తాను అప్పగించుకున్నాడు. అందరి కోసమే తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అందరి కోసమే తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. ఎందుకు? ప్రతి పాపిని పవిత్రపరిచేది యేసుక్రీస్తు వారు కార్చిన పరిశుద్ధమైన రక్తం. ఇది అందరి కోసం యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం, శిలువ త్యాగం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనం చూడండి. ఒక మంచి మాట. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవయ్యా, యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి. ఆ పదం చూడండి. ప్రతి జాతి కోసం దేవుడు ఆయా జాతులు, ప్రకృతులు పెట్టి అందరినీ కాపాడుతుంటే ప్రతి జాతిలో ఉన్నవారు, ప్రతి జాతి మనుషులు పాపం చేశారు. వీరిని అందరినీ కాపాడుకోవడానికి దేవుడు ఒక చక్కటి ప్రణాళిక వేసుకున్నాడు. ప్రణాళిక వేశాడు. యేసుక్రీస్తు వారినట నియమించుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నియమింపబడెను. ఎవరు? యేసండి. ఎవరి కోసం? మన కోసం. మన పాపాలు కడగడానికి, పరిశుద్ధులుగా మార్చడానికి, నిత్య జీవానికి వారసులుగా చేయడానికి వచ్చిన వారేనండి యేసుక్రీస్తు ప్రభువు. ప్రతి వంశములోను, చదవండి ఆ పదం ఎంత బాగుందో. ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను. 7,000 భాషలు ఉన్నాయండి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా.
2290 దాదాపుగా 6000 భాషలు అనుకుంటాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషలు 6000. ఓ ఎక్కువ అనుకుంటారా తక్కువ అనుకుంటారు? మొత్తానికి వేలలో ఉన్నాయి భాషలు. ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని, దేవుని కొరకు మనుషులను కొని ఏమిచ్చి కొన్నాడేనా? నీ ఇంట్లో ఉన్న వస్తువులైతే డబ్బులు వెల ఇచ్చి కొంటావు, నీ కష్టాన్ని ఇచ్చి కొంటావు. కానీ యేసుక్రీస్తు వారు ప్రపంచంలో ఉన్న ప్రతి జాతి మనుషులను దేవుని కోసం కొన్నాడు. తన రక్తాన్ని ఇచ్చి, తన అమూల్యమైన రక్తాన్ని ధారపోశాడు. చివరి రక్తపు బొట్టు వరకు అంతా కాల్చాడండి. ఇంకేమి లేదు ఆయన శరీరంలో, ఇంకేమి లేదు. ఎంత త్యాగం అంటే! దేవుని ప్రణాళిక చూడండి ఎలా ఉందో. ఆయన భవిష్యత్ ఆలోచనలు. మనుషులు పుట్టక ముందే ప్రకృతిని చేశాడు. ప్రకృతిలోకి మొదటి మానవుడైన ఆదామును తీసుకొని వచ్చాడు. ఆదాము నుంచి ప్రతి జాతి మనుషులను చేశాడు. ఆ ప్రతి జాతి మనుషులకు అవసరమైన ఆహార పదార్థాలు ప్రకృతిలో పెట్టాడు. వారందరూ చెడిపోయారు. మేలు చేయవాడు ఒక్కడు లేడు. చదివారా? కీర్తన గ్రంథం పూర్తి చేశారా? 53:2 3వ వచనం చదవండి. ఇప్పుడు 3వ వచనం, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడును తప్పకుండా. అందరూ చెడిపోయారు. మేలు చేయవాడు అందరూ దారి తొలగి ప్రపంచాన్ని ఒక దారిలోకి తీసుకురావడానికి, ప్రపంచానికి ఒక మార్గాన్ని చూపించడానికి యేసుక్రీస్తు వారు వచ్చి ఈ లోకానికి, ప్రపంచానికి ఒక మార్గాన్ని వేసి వెళ్ళాడండి. అదే పరలోకానికి మార్గం. దారి తొలగిన వారిని దారిలోకి తీసుకొచ్చాడు. అందరినీ ఒక తాటి మీదకి తెచ్చాడు ఆయన. ప్రపంచానికి ఒక మాదిరిగా నిలిచాడు. ప్రపంచానికి ఒక మార్గంగా ఉన్నాడు ఆయన. మన గమ్యస్థానం పరలోకం అయితే ఆ పరలోకానికి చేర్చే మార్గం యేసుక్రీస్తు వారు. వెళతారా ఆ చోటికి? ఆశ ఉందా పరలోకం వెళ్ళాలని? అయితే కమాన్, మీలో ఎవరైతే ఇంకా యేసుక్రీస్తు వారి రక్తము చేత కడుగపడకుండా పాపులుగా ఉన్నారో రక్షణ పొందడానికి సిద్ధపడండి. ఇది రక్షణ సువార్త. ఇది మీ రక్షణ కోసమే ఈ దినం. ఇది అనుకూలమైన సమయము. నేడే రక్షణ దినం. ఈ రాత్రి కుటుంబీకులు ఈ మాటలు మీకు వినిపిస్తున్నారు అంటే ఎవరో మారవలసి ఉన్నది. ఎవరి జీవితాల్లో మార్పు చెందవలసి ఉన్నది. ఎవరి జీవితంలోనూ యేసుక్రీస్తు వారు ఒక మంచి జీవితాన్ని ప్రారంభించబోతున్నాడేమో. ఒకసారి ఆలోచించండి. మార్పు రావాలి సమాజంలో, మార్పు చెందాలి. దేవుని వలన బ్రతుకుతున్న మనం దేవుని కోసం బ్రతికితే దానికి అర్థం ఉంది అండి. యేసును నమ్మండి. అందుకే ఈ సమయం, అందుకే ఈ దినం, అందుకే ఈ మాటలు. రక్షణ సువార్త. ఇంతవరకు మీకు చేసిందంత రక్షణ సువార్తే. ఆ మాట చూసుకుని ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం భాగం చూడండి. ఒక మంచి మాట. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము ఈ రక్షణ సువార్త అనే పదం చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. రక్షణ సువార్త. అమ్మా, అయ్యా, ఇంకా నువ్వు రక్షణ పొందలేదా? ఆలస్యం ఎందుకు? సమయం ఉండగానే, నీలో ఆత్మ దీపం ఆరిపోక ముందే నీ ఆత్మ జీవితాన్ని, ఆత్మ దీపాన్ని వెలిగించుకోవా? ఒకసారి ఆలోచించండి. ఈ సభల ద్వారా ఒక్క పాపి, ఈ కూడిక ద్వారా ఒక్క పాపి మారితే పరలోకమందు ఎక్కువ సంతోషం. ఆ తండ్రిని సంతోషపెట్టడం కోసమేనండి ఈ కూడిక. ఏదో వీళ్ళు సంతోషపడడానికి కాదు. ఈ కూడికలో ఉన్న పరమార్థం ఏంటంటే మా ప్రజలకు, మా ఊరి ప్రాంతంలో ఉన్న వారికి, మా గ్రామస్తులకు మాటలు చెప్పాలి, చెప్పించాలి. మారండి. ఎన్నాళ్ళ వరకు ఇలానే ఉంటారు? మార్పు చెందండి. బాప్తిస్మము తీసుకునే వాళ్ళు బాప్తిస్మానికి సిద్ధపడండి.
రేపటి దినమైన నమ్మి బాప్తీసం పొందితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. శిక్ష. ఏది కావాలో నిర్ణయం మీదే. స్వర్గమా నరకమా? స్వర్గమైతే ఆనందం, నరకమైతే యుగయుగాలు కన్నీటి యాతన. అక్కడ అగ్ని ఆనదు, పురుగు చావదు. ఎటు నీ గమ్యం? ఏది నీ గమ్యస్థానం? ఒక్కసారి ఆలోచించండి. ప్రతి జాతి కోసం ఆయా జాతుల అన్నాం. ఓసారి మరలా రిఫర్ చేసుకుందాం. ప్రతి జాతి అనగా ఆదాము నుంచి వచ్చిన వారే ప్రతి జాతి మనుషులు. ఈ ప్రతి జాతి మనుషుల కోసం ప్రకృతిలో దేవుడు ఆయా జాతులను ఉంచాడు. అదే ఆహార పదార్థాలు. ఈ ప్రతి జాతి మనుషులు చెడిపోయారు. బాగు చేసుకోవడానికి దేవుడు తన వాక్కును పంపాడు. ఆ వాక్యే యేసుక్రీస్తు వారు. ఆ యేసు ద్వారే రక్షణ, ఆ యేసు ద్వారానే నిత్య జీవం. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నాను. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పిల్లలకు మీరు రాసిన విలువైన మీ సంగతులు చెప్పాను. ఈ సువార్త ప్రకటన అన్నది మనిషి మార్పుకు అని, మనిషిని రక్షణ కోసమే అని, ఇది రక్షణ సువార్త అని తెలియజేశాం. మీ పిల్లలు ఆలోచించి అర్థం చేసుకొని మారు మనసు పొందుటకు, ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించుటకు సహాయం చేయండి నాయన. మీరు పెంచుతున్నారు, పెంచి పోషిస్తున్నారు. అన్ని విధాలుగా సకల సౌకర్యాలు సమకూర్చి మీ ప్రేమను కనుపరిచారని ఎల్లప్పుడూ మీ యందు భయభక్తులు కలిగి బ్రతికేవారుగా మీ బిడ్డలు బలపరచండి. ఈ కూడిక ద్వారా తన చుట్టూ ఉన్న వారికి విలువైన మీ మాటలు అందించాలి అని మీ పిల్లలు, మా ఆత్మీయులు జాన్ మోజెస్ గారు, వారి సతీమణి, కుమారుడు, కోడలు, కుటుంబం అంతా కలిసి ఈ కార్యం చేయడానికి, చేపట్టడానికి మీరు ఇచ్చిన మంచి తలంపును బట్టి నిండు మనస్సుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ పిల్లలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి అనేకులకు విలువైన మీ మాటలు తెలియచేసే విషయంలో వారి పాత్ర వారు పోషించడానికి మీ పని పాత్రలుగా, మీ దాసులుగా కుటుంబాన్ని వాడుకోనండి. చేరువచ్చిన సంఘమంతటిని దీవించండి. వారి ఆత్మీయ జీవితాలను బలపరచండి. యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.